భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి దుర్మార్గమైన దాడులకు పాల్పడింది. భారత్ పైన డ్రోన్స్ తో దాడులు చేయడానికి ప్రయత్నించగా అమృత్సర్ లోని కాసా కాంటినెంట్ వద్ద S-400 వాయుసేన రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పుకొట్టింది. జమ్మూ, శ్రీనగర్, ఉదంపూర్ ప్రాంతాలలో ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేశారన్న సమాచారం ఉంది. జమ్మూలో కొంత మేరకు ఇల్లు, మార్కెట్లు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఈ దాడులతో భారత్ లో సాధ్యమైనంత భయాన్ని పుట్టించాలనే ఉద్దేశంతో శ్రీనగర్, అవంతిపూర్, ఉదంపూర్ వంటి ప్రాంతాలలో పాఠశాలలు అలాగే హాస్పిటళ్లు కూడా డ్రోన్ దాడులతో ఎత్తించింది. భారత రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకొని పెద్ద ప్రమాదాన్ని నివారించాయి. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ చేస్తున్న చర్యలు, భారతదేశం పట్ల చూపుతున్న వైషమ్య ధోరణి, ఇంకా అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కలిసి ఓ పెద్ద ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. పాకిస్తాన్ మరోసారి దాని పాత వైఖరిని కొనసాగిస్తూ సరిహద్దు వద్ద దాడులను పాల్పడుతూ స్కూల్స్, హాస్పిటల్స్ వంటి పౌర మౌలిక సదుపాయాలపై కూడా దాడులు ప్రయత్నిస్తుంది. ఇది యుద్ధ నియమాలకు పూర్తిగా వ్యతిరేకమని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలను, రక్షణ వ్యవస్థ స్పందన, పాకిస్తాన్ చేసిన అసత్య ప్రచారం, అంతర్జాతీయ నాయకుల జోక్యం వంటి అంశాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2025 మే నెలలో భారతదేశ రక్షణ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను నిర్వహించాయి. దీనిలో కల్నల్ సోఫియా ఖురేషీ మరియు వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ముఖ్యంగా మాట్లాడారు. వారు పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ప్రజలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. అధికారిక వర్గాల నుంచి వచ్చిన సమాచారం మాత్రమే నమ్మాలి, మిగతావన్నీ పచ్చి అబద్ధాలని చెప్పారు. ఈ సందర్భంలో పాకిస్తాన్ అమృత్సర్ వద్ద ఉన్న కాసా కంటోన్మెంట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడి చేసింది. కానీ భారత్ ముందుగానే అప్రమితమై తమ అధికారాన్ని తన ఆధునిక S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇది ప్రపంచ స్థాయిలో అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలో ఒకటి. ఈ సంఘటనతో భారత్ కి పౌరుల భద్రతపై ఎంత నిబద్ధత ఉందో మరోసారి రుజువైంది. కానీ పాకిస్తాన్ పాఠశాలలు, హాస్పిటళ్లను కూడా లక్ష్యంగా చేసుకుంది. శ్రీనగర్, అవంతిపూర్, ఉదంపూర్ ప్రాంతాలలో స్కూల్పై డ్రోన్ దాడులు చేయాలన్న ప్రయత్నాన్ని భారత్ అడ్డుకుంది. ఇది చూస్తేనే అర్థమవుతుంది పాకిస్తాన్ కు మానవత్వం అనేది మచ్చుకు కూడా లేదని. ఏ దేశమైన పౌరులను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ నైతికతకు వ్యతిరేకం. దీనికి తోడు పాకిస్తాన్ తప్పుడు ఫేక్ అకౌంట్లను ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాకిస్తాన్ వదిలే తప్పుడు కథలను చైనా, అజర్బైజాన్ మీడియా సంస్థల ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక భారత్ దగ్గర అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ S-400 పై అసత్య ప్రచారం చేస్తుంది. శక్తివంతమైన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను పాకిస్తాన్ కి చెందిన JF-17 యుద్ధ విమానం ఒక క్షిపణితో కూల్చేసిందని దయాది దేశ ప్రభుత్వం రంగ మీడియా సంస్థ PTV వార్తలు ప్రసారం చేసింది. అలాగే ఈ దాడి పంజాబ్ లోని అదంపూర్ దగ్గర జరిగినట్లు తెలిపింది. వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ షినుబా ప్రచారం చేయగా, మరోవైపు అజర్బైజాన్ కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తలను హడావిడిగా వండివాచ్ చేసింది. మరోవైపు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విలువ $1.5 బిలియన్ ఉంటుందని పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఇండియన్ S-400 సిస్టమ్ ను దెబ్బతీసాం, అది కూడా మా మిసైల్స్ తో చెప్పుకొచ్చారు. ప్రతీకార దాడులు తప్ప మాకు మరో దారి లేదు. మా సహనాన్ని భారత్ పరీక్షిస్తుందని అతను చెప్పుకొచ్చాడు. భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ దీన్ని ఖండిస్తూ S-400 వ్యవస్థ పూర్తిగా బాగానే పనిచేస్తుందని స్పష్టం చేశారు. పంజాబ్ లోని ఎయిర్ బేస్లు ధ్వంసం అయినట్లు పాత ఫోటోలు, ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పారు. దీనికి భారత సైన్యం తగిన సమాధానం ఇస్తూ ప్రతి ఎయిర్ బేస్ యథార్థంగా పనిచేస్తున్న దృశ్యాలను టైమ్ స్టాప్ ఇమేజ్ తో విడుదల చేస్తుంది. అందులో ఎయిర్ బేస్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. తాజాగా భారతదేశంలో 70% విద్యుత్ గ్రేడ్ సైబర్ దాడికి గురై పనిచేయడం లేదని పాకిస్తాన్ చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో అసత్య ప్రచారం రేపింది. దేశాన్ని మిలిటరీ నేతలే నడుపుతున్నారన్న వాస్తవం పాకిస్తాన్ ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తుంది. అందుకే ఆ దేశంలో సైనిక పాలనపై నిరాశనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఆలోచించలేని విధంగా మారిపోయింది. అసలు అక్కడ ప్రభుత్వం చెప్పే మాటలకి, సైన్యం తీసుకునే చర్యలకి అసలు పొంతనే ఉండదు. ఈ విషయం అక్కడ ప్రజలకి కూడా తెలుసు. భారత ప్రభుత్వం మాత్రం పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ నేపథ్యంలో 32 విమానాశ్రయాలు పౌర విమాన సేవలను మే 15 వరకు నిలిపివేశారు. ఇదంతా పాకిస్తాన్ దుర్మార్గ చర్యలకు తగిన శిక్షగా భారత్ ధైర్యంగా దుర్బలత లేకుండా ప్రతిస్పందిస్తుంది. ఇటువైపు నుంచి ఏ అటాక్ జరిగినా
సమర్థవంతంగా నిరోధించగల సామర్థ్యం మన ప్రభుత్వానికి, సైన్యానికి ఉంది. పైగా మన ప్రజలకు నిజాలు తెలుసు. ఏ విషయాన్ని మభ్యపెట్టే అవసరం మనకు లేదు. ఇక చరిత్రను చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు భారత్ పై అసమర్థంగా దాడులకు ప్రయత్నించిందనే సంగతి కొత్తది కాదు. తప్పుడు దారుల్లో వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తూ మానవత విలువలను మరిచి పనిచేస్తే అంతర్జాతీయంగా పూర్తిగా ఒంటరయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇది ప్రపంచ దేశాలకి కూడా ఒక హెచ్చరికగా నిలుస్తుంది. సైనిక శక్తితో కాదు, మానవత్వంతో మాత్రమే శాంతిని సాధించవచ్చు. అది పాకిస్తాన్ కు లేదు కాబట్టి దానికి గట్టి దెబ్బ ఒకటే సమాధానం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.